మూవీని ఓపెన్ చేస్తే ఒక ప్రశాంతమైన ఊర్లో ఎలక్షన్స్ జరుగుతుంటాయి. దాంతో గన్ ఉన్న వాళ్ళందరూ స్టేషన్ లో సబ్మిట్ చేయాలని పోలీసులు చెప్పేసరికి ఒక ఆయన గన్ సబ్మిట్ చేస్తాడు. అప్పుడు పోలీసు బుల్లెట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏం గన్నుని వాడినట్లేదే అనేసరికి అతను ఆ అవసరం రాలేదంటాడు. ఇలా అందరూ గన్నుని సబ్మిట్ చేస్తుంటారు, కానీ అప్పు పిల్లై అనే మిలిటరీ ఆఫీసర్ మాత్రం ఇంకా సబ్మిట్ చేయలేదు. దాంతో ఆయన కొడుకైన అజయ్కి పోలీసులు ఫోన్ చేస్తే ఇక అజయ్ ఏమో వేరే ఊర్లో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళుంటాడు. ఇప్పుడు పోలీసు మీకు గన్ సబ్మిట్ చేయమని నోటీస్ పంపించాం కదా, ఎందుకు ఇంకా తీసుకురాలేదు అని అడిగితే అజయ్ మాకేం నోటీసు అందలేదు, అలాగే నేను పెళ్లి కోసం వేరే ఊరికి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చేదానికి సాయంత్రం పడుతుంది, సాయంత్రం తీసుకుని వచ్చిస్తాను సార్ అంటే పోలీసు అంత టైం లేదు, లాస్ట్ డేట్ ఇదే కాబట్టి మధ్యాహ్నం లోపల సబ్మిట్ చేయాలి, మీ ఇంటి అడ్రస్ చెప్పండి మేమే వెళ్తామని అడ్రస్ కనుక్కొని ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడున్న సమస్య ఏంటంటే ఆ గన్ కనిపించడం లేదు. దానికోసం అజయ్ నాన్న ఇంట్లో వెతుకుతుంటాడు. ఇక అజయ్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి దొరికిందా అని అడిగితే ఆయన దొరికితే నేనే చెప్తాను కదా, ఊరికే సతాయించద్దు, ఫోన్ పెట్టు అని కసురుకొని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు అజయ్ దగ్గరికి శివ అనే ఆయన వచ్చి గన్ను కనిపించకుండా పోయిన రోజే ఒక కంప్లైంట్ ఇచ్చుంటే సరిపోయింటుంది కదా, దాన్ని ఎవరైనా యూజ్ చేసినా కూడా మనకు ఏ ఇబ్బంది రాకుండా ఉండేది, నేను ఏం చెప్పినా నీ మంచికే కదా అనేసరికి అజయ్ నువ్వు చెప్పింది నాకు కూడా అర్థమైందన్నా, నాన్నకు నేను కూడా చాలా సార్లు చెప్పి చూశాను, కానీ ఆయన ఒప్పుకోలేదు అని చెప్పేసరికి శివ సర్లే ఎలాగో వెతుకుతున్నారు కదా, దొరుకుతుందిలే, పద మనం లోపలికి వెళ్దామని పిలుచుకుని వెళ్లి అజయ్కి అపర్ణకి రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తారు. తర్వాత వీళ్ళు రిటర్న్ బయలుదేరినప్పుడు అక్కడికి ప్రవీణ తమ్ముడు ప్రసోబ్ వచ్చి అన్ని సెట్ అయ్యాక ఒకసారి ఇంటికి రండి బావా అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు హ్యాపీగా ఊరికి బయలుదేరతారు. అజయ్ ఇల్లు అడవికి దగ్గరలో ఉన్న వాళ్ళ పొలంలో ఉంటుంది. ఇక ఈ మూవీ పేరు కిష్కింధకాండం. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక అజయ్ ఇంటి దగ్గర పోలీసులు గన్ను కోసం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ గన్ను లైసెన్స్ రెన్యువల్ చేసి 3 సంవత్సరాలు అయ్యిందని తెలుస్తుంది. దాంతో పోలీసు మీరు ఒక ఆర్మీ ఆఫీసర్ అయ్యుండి గన్ను పోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలియదా మీకు, మీరే ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా అని అరుస్తాడు. ఆ టైంలో అజయ్ వెళ్లేసరికి అతన్ని కూడా అరుస్తాడు. అప్పుడు అజయ్ నాన్న పోలీసుతో పిటిషన్ ఇస్తే వెంటనే పని అయిపోతుందా, అలాగైతే మా అబ్బాయి ఇస్తాడులే, ఇప్పటికీ మీ ఈగో చల్లారకపోతే రేపు స్టేషన్కి వచ్చి నేనే సారీ చెప్తాను అని శుభమా అని పెళ్లి పెట్టుకుంటే ఈ పోలీసులు గొడవోటి అని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక అజయ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు. దాంతో పోలీసు ఆయనకి ఎలాగో వయసు అయిపోయింది, మీకు సిచ్యువేషన్ తెలుస్తుంది కదా, తర్వాతైనా మీరొచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వండి, అలాగే మళ్ళీ ఇంకోసారి ఇంట్లో వెతికితే మంచిది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అజయ్కి అతని అన్న జేకబ్ ఫారెన్ నుంచి ఫోన్ చేస్తే అజయ్ గన్ను గురించిన విషయం మొత్తం చెప్తాడు. ఇక వాళ్ళ అలా కొద్దిసేపులు మాట్లాడుకుని తర్వాత అపర్ణ వచ్చేసరికి తనతో కూడా మాట్లాడేసి వాళ్ళ అన్న ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు అపర్ణ మీకు మీ నాన్నంటే చాలా ఇష్టం అనుకుంటా అనేసరికి అజయ్ నీకది ఎలా అనిపిస్తోందా, ఊర్లో వాళ్ళు దాన్ని భయం అనుకుంటుంటారు, ఆర్మీ వాళ్ళ ఇంట్లో డిసిప్లిన్ ఎలా ఉంటుందో తెలుసు కదా అంటున్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి రేపొద్దున్న మనీని 2 మనుషులతో రమ్మను, ఈ వయసులో అంత పైకి నేనెక్కేదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు అపర్ణ లేచి కాఫీ తాగుతూ ఇంటి ముందరున్న చెట్ల దగ్గర ఫోటోలు తీసుకుంటున్నప్పుడు చెట్టు పైన ఒక రేడియో కనిపించేసరికి దాన్ని చూసి షాక్ అయిపోతుంది. అప్పుడు అజయ్ వచ్చి పక్కనున్న వాగు దాటితే తర్వాత ఉన్నదంతా రిజర్వ్ ఫారెస్టే, దానివల్ల కోతులు ఇదంతా తిరుగుతుంటాయి, ఒకసారి మా ఇంట్లో ఉండే రేడియో కనిపించకుండా పోయి తర్వాత 1 నెలకు ఇక్కడ ప్రత్యక్షమైంది, అది తెలిసి ఊర్లో వదులందరూ వచ్చి షాక్ అయి చూస్తుంటే అది మా నాన్న చూసి ముచ్చటపడి దాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వాలని మాకు ఆర్డర్ వేశాడు, మనం బాగా వెతికితే చాలా వస్తువులు బొమ్మలు కనిపిస్తాయి, చాచుకి కోతులంటే అస్సలు ఇష్టం ఉండదు, అప్పుడప్పుడు ఎలుకల బోన్ పెట్టి కోతులను పట్టేద్దామంటుండేవాడు అని చెప్తాడు. అదంతా విన్నాక అపర్ణ నేను ఒక విషయం చెప్తాను, నవ్వకూడదు, ఒకవేళ గనుని కోతులే తీసుకువెళ్లి ఉంటాయేమో చూడొచ్చు కదా, ఎందుకంటే అదేం మోయలేనంత పెద్ద వస్తువు కాదు కదా అనేసరికి అజయ్ రాత్రి నాన్న మనుషుల్ని పిలవమనేది కూడా అందుకే అని చెప్తాడు. తర్వాత మనుషులు వచ్చి చెట్ల మీదంతా వెతుకుతారు, కానీ అక్కడ వస్తువులు బొమ్మలు తప్ప గన్ను దొరకదు. తర్వాత అప్పు పెళ్ళై ఇంట్లో తన రూమ్ లో ఉన్న కీబోర్డ్స్ అన్ని లాక్లు వేసుకుని తర్వాత డోర్ కి లాక్ వేద్దామనుకుంటే అది పడదు. దాంతో అతను సర్లే మళ్ళా చూసుకుందామని కారు తీసుకుని దారిలో ఒక ఎలక్షన్ మీటింగ్ జరుగుతుంటే దాన్ని ఏం పెద్దగా పట్టించుకోకుండా హార్న్ కొట్టి పోలీసులే డైరెక్ట్ గా ఈయనకు దారిచ్చేలా చేసి అడవిలో అతనికి పరిచయం ఉన్న నాటుసారా కాచే సుమదత్ అనే అతని దగ్గరకు వెళ్తాడు. ఇక ఇంట్లో అజయ్కి ప్రసోబ్ ఫోన్ చేసి మన అచ్చు డీటెయిల్స్ అంతా వాళ్ళకి పంపించాను, వాళ్ళు అది చూసి కన్ఫర్మ్ చేసుకుని తర్వాత పేరెంట్స్ తో డైరెక్ట్ గా మాట్లాడి డీటెయిల్స్ వెరిఫై చేసుకున్నాక అతన్ని చూడడానికి పర్మిషన్ ఇస్తారంట, అందుకోసం వాళ్ళతో మాట్లాడడానికి మీకు ఒక లింక్ పంపించాను మాట్లాడండి అనేసరికి అజయ్ వాళ్ళతో మాట్లాడుతుంటాడు.
ఇక ప్రసోబ్ అజయ్ మొదటి భార్య ప్రవీణ తమ్ముడు. 3 సంవత్సరాల ముందు వీళ్ళ కొడుకు అచ్చు కనిపించకుండా పోయేసరికి కొన్ని రోజులకే ప్రవీణ బెంగతో చనిపోయి ఉంటుంది. ఇక ఈ విషయాలన్నీ ల్యాప్టాప్ లో వాళ్ళు అడిగేసరికి అజయ్ చెప్తాడు. పక్కనేమో అపర్ణ ఇవన్నీ వింటూ అజయ్ ఫ్యామిలీ ఫోటోలు చూస్తుంటుంది. తిను బెంగళూరులో జాబ్ చేస్తూ అజయ్ ని అరేంజ్ మ్యారేజ్ చేసుకుని పెళ్ళయ్యాక పూర్తిగా జాబు నిలిపేసి ఇక్కడికి వచ్చేసింది. ఇక అజయ్తో వాళ్ళు సరే మీకు మేము మళ్ళా ఇన్ఫార్మ్ చేస్తామని కాల్ కట్ చేశాక తర్వాత అజయ్ డ్యూటీకి వెళ్తాడు. అప్పుడు అడవిలో ఎవరో కాల్పులు చేశారని చెప్పేసరికి వీళ్ళు బయలుదేరి అడవికి వెళ్తారు. అదే టైంలో మరోవైపు అప్పు పిల్లై ఒక హాస్పిటల్కి వెళ్లి డాక్యుమెంట్ ఇవ్వమని నేను వచ్చే ముందే మీకు ఫోన్ చేశాను కదా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని అరిచేసరికి రిసెప్షనిస్టు సెక్రటరీకి ఫోన్ చేసి అప్పు పిల్లై పేరు కనుక్కుని ఆమెకు చెప్పాక సెక్రటరీ అప్పుని లోపలికి పంపించమని చెప్తుంది. ఇక మరోవైపు అజయ్ కాల్పులు జరిపిన చోటుకు వెళ్తే అక్కడికి పోలీసులు వచ్చి నక్సల్స్ ట్రైనింగ్ కోసం వచ్చారేమో అనుకుంటూ ఉంటారు. ఆ టైంలో వేరొక అతను సుమదత్తో నీ భాగవతమంతా నాకు తెలుసు, పెద్ద పెద్ద సార్లకు మందు పోసి నీ వైపుకు తిప్పుకున్నావు, నువ్వే ఇదంతా చేసుంటావనేలా గొడవేసుకుంటే సుమదత్ మాటలు మర్యాదగా రాని రిటర్న్ గొడవేసుకుంటారు. ఇక అలా ఎందుకని పక్కనున్న పోలీసులు అనుకుంటూ ఉంటే ఒకతను సుమదత్ ముందు నక్సల్తో పనిచేస్తూ ఇంట్లో బాంబులు కూడా తయారు చేసేవాడు, ఒకరోజు అతని చేతుల్లోనే పేలడంతో అతని నక్సల్ భాగవతం అందరికీ తెలిసింది అని చెప్తాడు. అప్పుడు మరొకతను సార్ అది 40 సంవత్సరాల ముందు జరిగింది, ఇప్పుడు అతను మారిపోయాడు అనేసరికి ఇతను ఎప్పుడు జరిగినా కూడా ఆ పేరు మారదు కదా సార్ అని చెప్తాడు. తర్వాత ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఆయన వచ్చి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇక్కడ రైఫిల్ తో ఏం షూటింగ్ జరగలేదు, పిస్టల్ లాంటి చిన్న గన్నుతోనే కాల్చినట్టు ఉంది అని వీళ్ళకి చెప్తాడు. ఇక అజయ్ అది విని తర్వాత ఇంటికి వచ్చి రాత్రికి వాళ్ళన్న జేకబ్ కు ఫోన్ చేసి చెప్తే అతను నువ్వు ఒకసారి నాన్నని అడగొచ్చు కదా అంటాడు. దానికి అజయ్ అక్కడ ఏదో పిస్టల్ అని చెప్తున్నారు, దాన్ని పట్టుకొని నాన్నని ఇది నీ గన్నేనా అంటే ఏం బాగుంటుంది అనేసరికి జేకబ్ నా ఉద్దేశం అది కాదు అని చెప్తున్నప్పుడు అతని కూతురు వచ్చి ఆటలాడుకుందాం రా అని లాక్కుంటూ ఉంటుంది. దాంతో జేకబ్ సరే నేను మళ్ళా చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు అజయ్ దగ్గరికి అపర్ణ వచ్చి మామయ్య గారు ఇంకా ఇంటికి రాలేదు, అయినా ఆయనకి ఏమైనా కావాలంటే మనమే తెచ్చిచ్చుంటాం కదా, ఈ వయసులో ఒంటరిగా వెళ్లడం ఎందుకు అనేసరికి అజయ్ ఇంకొంచేపట్లో వచ్చేస్తారులే, ఆయనకి ఇది మామూలే, అలాగే నాన్నకు పట్టుదలతో పాటు పట్టింపులు కూడా ఎక్కువే, సాయం చేస్తానన్నా కూడా తీసుకోకుండా నా పని నేనే చేసుకుంటా అంటాడు అని చెప్పి తర్వాత భోజనం తినడానికి వెళ్తాడు. అప్పుడు అజయ్ కి అప్పు ఫోన్ చేసి నా కార్ స్టార్ట్ అవడం లేదు రా అనేసరికి అజయ్ వస్తున్నానని చెప్పి ఈ విషయం అపర్ణకు చెప్పి బయలుదేరతాడు. అప్పుడు నేను కూడా వస్తానని అజయ్ తో పాటు వెళ్తుంది. తర్వాత అజయ్ వాళ్ళ నాన్న కారు దగ్గరకు వెళ్లి కార్ని స్టార్ట్ చేస్తే అది నార్మల్ గానే స్టార్ట్ అవుతుంది. అది చూసి వాళ్ళ నాన్న కొంచెం నర్వస్ గా ఉంటే అజయ్ కవర్ చేయడానికి బ్యాటరీ ఫీజ్ అయినట్టుందిలే, కొత్త బ్యాటరీ వేయాల్సిన టైం వచ్చింది అంటాడు. దానికి అప్పు మరి మార్చకుండా ఏం చేస్తున్నావు, ఫోన్ కి సిగ్నల్ అందింది కాబట్టి సరిపోయింది, లేకుంటే నా పరిస్థితి ఏమిటి అని అరిచి కారు ఎక్కుతాడు. దానికి అజయ్ ఏం మాట్లాడకుండా ఇంకొక కార్ని అపర్ణాన్ని తీసుకురమ్మని చెప్పి ఇంటికి వెళ్తాడు. తర్వాత రాత్రికి అప్పు మంటల్లో ఏదో వేసి కాలుస్తుంటాడు. ఆ మంటల్ని దూరం నుంచి అపర్ణ చూసి తనకు తేడాగా అనిపించి అజయ్ని పిలిచి చూపిస్తే అతను పని వాళ్ళు అయ్యుంటారేమో, అయినా సాయంత్రం అందరూ వెళ్ళిపోయారు కదా, ఇంత రాత్రి వేళ ఎవరుంటారు అని అదేంటో చూద్దామని మొబైల్లో టార్చ్ ఆన్ చేసుకుని వెళ్తుంటే అపర్ణ ఇంత రాత్రి వేళ ఆ లైట్ ఏం సరిపోతుందని పెద్ద లైట్ తెచ్చిస్తుంది. అంతలోపే వాన పడేసరికి వీళ్ళు గోమనడిపోతారు. తర్వాత రోజు వీళ్ళకి తెలిసిన కానిస్టేబుల్ శివాని పిలుచుకుని అక్కడికి వెళ్తే అతను ఇక్కడ ఎవరో చెత్త కాల్చినట్టు ఉంది, కానీ ఇక్కడున్న మట్టి చెట్ల ప్రకారం రాత్రి మాత్రమే కాకుండా ముందు కూడా చాలా సార్లు కాల్చినట్టు ఉంది, మీరు ఇంతకుముందు ఎవరైనా చెత్త కాల్చడం చూసారా అని అడిగితే అజయ్ చూడలేదంటాడు. అప్పుడు శివ మీ జాగా ఎంతవరకు ఉంది అని అడిగితే అప్పు ఆ ముందరున్న టెంకాయ చెట్ల వరకు మాదే, మిగిలిండేది అమ్మేశామంటాడు. దానికి శివ ఓహో ఇది కూడా అమ్ముతారా అని అడిగితే అప్పు కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు శివ ఇక్కడ చెత్త కాల్చడానికి వీలుగా ఉందని కాలుస్తున్నట్టున్నారులే, ఇక్కడ చెత్త వేయకూడదు అని ఒక బోర్డు పెడితే సరిపోతుంది, దానికి పోయి కంగారు పడి నన్ను పిలిచారా అనేసరికి అజయ్ నేను తినకు ముందుగానే ఆ విషయం చెప్పాను, కానీ పోలీసులు పిలిస్తే మంచిదంతని చెప్పేసరికి మిమ్మల్ని పిలిచాను అంటాడు. దానికి శివ అది కూడా ఒకందుకు మంచిదేలే, అలాగే అడవిలో ఫైరింగ్ కి నక్సల్ కి సంబంధం ఉందని అంటున్నారు, ఇంకా సుమదత్ మీద కూడా డౌట్ ఉంది, కాబట్టి ఎందుకైనా మంచిది ఆయనతో నాన్నని కొన్ని రోజులు మాట్లాడొద్దని చెప్పు, లేకుంటే పుకార్లకు మనమే చోటిచ్చినట్టు అవుతుంది అనేసి వెళ్ళిపోతాడు. అవి విన్న అపర్ణకు డౌట్ వచ్చి తర్వాత అజయ్ తో మామయ్య గారు ఎందుకు సుమదత్ తనతో తిరగకూడదు అని అడిగేసరికి అజయ్ 1970s లో నక్సల్స్ నిలంబూర్లో ఉన్న కోర్టులో రికార్డ్స్ తగలబెట్టడం ఒక పెద్ద న్యూస్ అయ్యింది, అందులోని సస్పెక్ట్ లిస్ట్ లో నాన్న కూడా ఉన్నారని డౌట్ ఉన్నింది, కానీ తాత తన మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ని వాడి నాన్నని బయటకు తీసుకుని వచ్చేసి తర్వాత మిలిటరీకి పంపించేశాడు అని చెప్తాడు. ఆ టైంలో అక్కడికి శివ వచ్చి నీ ఫోన్ ఎందుకు కలవడం లేదు అని అడిగితే అజయ్ ఇక్కడ సిగ్నల్ ఉండవని మీకు కూడా తెలుసు కదన్నా అంటాడు.
అది విని శివ, సరేలే, కర్ణాటకలో ఒక చోట నుంచి చాచు గురించి ఒక మెయిల్ వచ్చింది అని చెప్తాడు. దాంతో వీళ్ళు చాచు కోసం కర్ణాటకకు బయలుదేరి వెళ్తారు. ఆ టైంలో అప్పు ఇంట్లో చాచు గురించి న్యూస్ పేపర్లన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు చాచు మార్చూరిలో చనిపోయి ఉన్నాడని అజయ్ తెలుసుకొని బాధతో లోపలికి వెళ్లి చూస్తే అక్కడున్న డెడ్ బాడీ చాచుది కాదు. దాంతో అతను కొంచెం కూల్ అయ్యి ఇది చాచు డెడ్ బాడీ కాదని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. ఆ టైంలో అప్పు సుమదత్ దగ్గరకు వెళ్లి ఇంటికి వచ్చుంటాడు. తర్వాత ఒకరోజు ఇంటి దగ్గరికి జనాభా లెక్కలు రాసే ఆమె వచ్చి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏమని క్వశ్చన్స్ అడుగుతుంటే అప్పు కసురుకున్నట్టుగా మాట్లాడుతూ పెద్దగా సమాధానాలు చెప్పడు. అప్పుడామె మీ కొడుకు పూర్తి పేరు చెప్పండి అంటే అప్పు ఫోన్లో చూసి చెప్తాడు. ఇక ఆమె మీ కొడుక్కి కొత్తగా పెళ్ళయిందంట కదా, మీ కోడల్ని రమ్మనండి పేరు రాసుకుంటాను అని చెప్పేసరికి అప్పు అపర్ణ అని పిలుస్తాడు. కానీ అతను పేరు పెట్టి పిలవకుండా ఏయ్ ఓయ్ అని పిలుచుంటాడు. అలా ఎందుకని అపర్ణకు డౌట్ వచ్చి తర్వాత ఆయన ఫోన్ చెక్ చేసినప్పుడు అందులో కనీసం 10 కాంటాక్ట్స్ కూడా ఉండవు. ఇంకా పేరు పక్కన వాళ్ళు అతనికి ఏ వరస అవుతారని ఫీడ్ చేసుంటుంది. ఇవన్నీ అపర్ణ అజయ్కి చెప్తున్నప్పుడు మిద్దిపై నుంచి అప్పు వచ్చి అజయ్ని నా రూమ్ లాక్ రిపేర్ చేపించమన్నాను కదా, ఇంకా ఎందుకు చేయలేదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ రోజు రాత్రి లోపల అది రిపేర్ అవ్వాలి అని కోపంగా మాట్లాడి అపర్ణ వైపు చూసి వెళ్లిపోతాడు. దాంతో అజయ్ అపర్ణని నువ్వు నాన్న రూమ్ కు వెళ్ళావా, ఆ రూమ్ లోకి ఎవరు వెళ్ళినా నాన్న కోపడతారు అనేసరికి తిను నేను చెప్పేది అదే, ఇంట్లో వాళ్ళు వస్తే ఎవరైనా ఇంతలా కోపడతారా, ఆయన ఎందుకు కోపడుతున్నారో తెలుసా అని ఒక టాబ్లెట్ చూపించి ఇది డిప్రెషన్ కు వేసుకునే టాబ్లెట్, నేను గూగుల్లో చూశాను, కానీ మామయ్య గారు ఇన్సులిన్ టాబ్లెట్ ఒక్కటే వేసుకుంటారని మీరు చెప్పారు. ఇది ఒక్కటే కాదు, మొన్న మామయ్య గారి మిలిటరీ ఫ్రెండ్ వచ్చి చాలా హుషారుగా మాట్లాడుతుంటే మామయ్య మాత్రం ఒక నోట్ ప్యాడ్ తీసుకుని అందులో ఉన్నవే ఆయనతో మాట్లాడుతున్నట్టు, ఆయనతో మాట్లాడేవి అందులో రాసుకున్నట్టు ఉన్నింది. ఇంకా కార్ స్టార్ట్ అవడం లేదని చెప్పిన రోజు కూడా ఆయన ఇంటికి వచ్చే దారి మర్చిపోయి మనకు ఫోన్ చేశారేమో, మనం ఎంత తొందరగా డాక్టర్ ని కన్సల్ట్ అయితే మనకు అంత మంచిది అనేసరికి అజయ్ రూమ్ డోర్ మూసేసి అపర్ణతో నాన్నకి మతిమరుపు ఉంది, ఈ విషయాన్ని ముందుగా కనిపెట్టిండేది చాచు అని చెప్తాడు. ఒకరోజు అప్పు ఇస్త్రీ చేస్తూ దాన్ని అలాగే వదిలేసుంటే ఆ విషయాన్ని చాచు గమనించుంటాడు. అలాగే చాచు టీవీలో గేమ్ ఆడుకుంటూ ఉంటే అప్పు దేనికోసమో వెతుకుతూ టీవీకి అడ్డంగా అటు ఇటు తిరుగుతుంటాడు. వీటి ప్రకారం అప్పుకి మతిమరుపు ఉందని చాచు అర్థం చేసుకుని వాళ్ళమ్మకి నాన్నకి చూపించుంటాడు. తర్వాత అజయ్ దీని గురించి హాస్పిటల్ కి వెళ్దామంటే అప్పు హాస్పిటల్ కి రానని కోపంగా అరుచుంటాడు. దాంతో అజయ్ అప్పు ఆర్మీ ఫ్రెండ్ జేకబ్ ని పిలిపించి మాట్లాడించాక తర్వాత అజయ్ జేకబ్ ని పక్కకు పిలిపించి నాన్న పెద్దగా మాట్లాడారు కదా అంకుల్, అలాగే అమ్మ చనిపోయిన తర్వాత నాన్న సైలెంట్ అయిపోయారు, దానివల్ల ఈ కండిషన్ మాకు తెలియలేదు అనేసరికి జేకబ్ అప్పుకి న్యూరోథెరపీ చేపిస్తే చాలు అనుకుని తప్పు చేశాం మేము, ఇన్ని సంవత్సరాలు తన కండిషన్ ని ఎవరికి తెలియకుండా దాచాడంటే దాన్ని ఇంక్రెడిబుల్ అనే చెప్పాలి, తన సొంత కొడుకుకి కూడా ఈ విషయం తెలియకూడదు అనుకున్నాడంటే నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భయం, అందుకే ఇన్ని సంవత్సరాలు ఎవరితో మాట్లాడకుండా బయట తిరగకుండా మేనేజ్ చేశాడు. ఇప్పుడు అతను ఏది గుర్తు పెట్టుకున్నాడో ఏది మర్చిపోయాడో దేవుడికే తెలియాలి. ఇక మీ ఇంట్లో తగిలించిన మేం కలిసి దిగిన ఆర్మీ ఫోటోను బట్టి నన్ను గుర్తుపట్టాడని అనుకుంటున్నాను అనేసరికి అజయ్ నాన్నకు ఇలా ఉందని మీకు ఎప్పుడు తెలిసింది అంకుల్ అని అడుగుతాడు. దానికి జేకబ్ అయితే నీకు అసలు విషయం తెలియదా, అతన్ని ఆర్మీ నుంచి ఫైర్ చేసిందే ఈ మతిమరుపు వల్ల అనేసరికి అజయ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక అప్పుకి పర్ఫెక్షన్ అనే ఒక మానసిక రుగ్మత ఉండేది. దానివల్ల అతను తనే కాకుండా తన బెటాలియన్ లో వాళ్ళు కూడా ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు అనుకుంటూ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఇక తన మతిమరుపు గురించి అతని ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కామెడీగా మాట్లాడుకుంటుంటే దాన్ని అప్పు తెలివిగా మేనేజ్ చేసేవాడు. కానీ ఒకరోజు అతని సర్వీస్ పిస్టల్ మిస్ అయ్యి ఆ సమస్య చాలా పెద్దదయ్యుంటుంది. కాకపోతే తర్వాత ఆ పిస్టల్ ఒక వాషింగ్ మిషన్ లో దొరుకుతుంది. ఇక అప్పు మెడికల్ చెకప్ కి ఒప్పుకోకుండా ఉండి ఇలా గన్ను పోయేసరికి అతన్ని తీసేస్తుంటారు. కాకపోతే అతని సర్వీస్ ని బట్టి ఇంకా బెటాలియన్ పరువు పోతుందనే ఒక కారణంతో అతని మీద హార్ష్ గా యాక్షన్ తీసుకోకుండా రిటైర్మెంట్ ఇస్తున్నామని పై ఆఫీసర్లు అతనికున్న మతిమరుపుని సీక్రెట్ గా ఉంచి ఇంటికి పంపించుంటారు. ఆ విషయాలన్నీ జేకబ్ అజయ్ కి చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ని చూపిస్తాడు. ఇక ఈ విషయాలన్నీ అజయ్ అపర్ణకు చెప్పి నాన్న ఆర్మీ నుంచి వచ్చి 16 సంవత్సరాలయ్యింది, అప్పటి నుంచి ఆయన చేస్తున్న ఒకే ఒక్క పని తన మతిమరుపుని ఎవరికీ తెలియనివ్వకుండా దాచడం, పైగా ఇదంతా ఆయన ఒక్కడే చేసుకుంటున్నాడు, ఆయనకి ప్రాణం పోయినా పర్లేదు కానీ డిగ్నిటీ మాత్రం తగ్గకూడదు అనే మనస్తత్వం, ఇక ఆయన కోరికను నెరవేర్చడమే కదా మన బాధ్యత అని చెప్తాడు. అదంతా విన్న అపర్ణ మరుసటి రోజు చెత్త కాల్చిన చోటుకు వెళ్లి అలాగే అక్కడున్న బొమ్మలు చూస్తూ
చాచు ఏమయ్యాడో తెలుసుకోవాలని అతని వీడియోలన్నీ చూస్తుంటుంది. తర్వాత అజయ్తో మామయ్య గారు చాచుతో ఎలా ఉండేవారు అని అడిగితే అజయ్ అప్పుడు చాచుకి 2.5 సంవత్సరాలు అనుకుంటా. ఆ టైంలో ప్రవీణకి హెల్త్ ఇష్యూస్ మొదలై నేను తను హాస్పిటల్కి తిరగడానికే సరిపోయింది. ఆ టైంలో నాన్నే చాచును చూసుకునేవాడు. మమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి ఒక రకంగా మిలిటరీ డిసిప్లైన్ తోనే పెంచారు. తర్వాత ఒకసారి చాచు బర్త్డే రోజు నేను ప్రవీణ హాస్పిటల్కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాచు ఇంట్లో లేడు అని చెప్తాడు. అది విన్న అపర్ణ దాని ప్రకారం మామయ్య గారు చాచు గురించిన ముఖ్యమైన విషయం ఏదైనా మర్చిపోయి ఉంటారేమో అనేసరికి అజయ్ అదే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు వీళ్ళు అమ్మిన జాగాలో పునాదుల కోసం మట్టిలోడుతుంటే అక్కడ ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. దాంతో జనాలందరూ వచ్చుంటే అజయ్ అపర్ణ కూడా అక్కడికి వెళ్తారు. అప్పుడు శివ ఇక్కడ పని అయిన తర్వాత నేనే వచ్చుంటాను కదా అనేసరికి అజయ్ డెడ్ బాడీ ఎవరిదో తెలిసిందా అన్నా అంటాడు. దానికి శివ అది ఫారెన్సిక్ వాళ్ళు వస్తే తెలుస్తుందిలే, నేను తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి పంపించేస్తాడు. ఈ విషయాన్ని ఇంటిపై నుంచి అప్పు చూస్తుంటాడు. తర్వాత డెడ్ బాడీని ఫారెన్సిక్ వాళ్ళు చెక్ చేశాక అది ఒక కోతి డెడ్ బాడీ అని తెలుస్తుంది. అలాగే కోతి ఎముకలపై ఉన్న బుల్లెట్ మార్కుని బట్టి 3 సంవత్సరాల ముందు కోతిని గన్తో కాల్చి అక్కడ పాతి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక కోతిని చంపి పాతి పెట్టడం అనేది చాలా పెద్ద క్రైమ్ కాబట్టి ఈ ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది. ఇక ఆ విషయాన్ని ఒకతను అజయ్కి చెప్తే తర్వాత అజయ్ ఆ విషయాన్ని అపర్ణకు చెప్తాడు. ఆ టైంలో మిదిపైన అప్పు వీళ్ళ మాటలు వింటున్నట్టు కిందన నీడ కనిపిస్తుంది. తర్వాత రోజు ఈ కోతికి తగిలిన బుల్లెట్ అప్పు గన్ బుల్లెట్ కి సరిపోయేలా ఉండటంతో పోలీసులకు ఈ గన్నుని యూజ్ చేసి ఆ కోతిని చంపుండొచ్చేమో అనే డౌట్ వస్తుంది. అలాగే అప్పు మనవడు చాచు మిస్సింగ్ కేసు ఫైల్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడు ఒక కానిస్టేబుల్ ఆ పిల్లాడు స్కూల్ కి ఒంటరిగా వెళ్లేవాడు. ఆ పిల్లాడి అమ్మకు బాగలేకపోవడంతో వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు హాస్పిటల్ కి తిరుగుతుండేవాళ్ళు. 2-3 సార్లు పిల్లాడు కనిపించలేదని మిస్సింగ్ కేసు పెట్టారు. కానీ ఆ టైంలో ఆ పిల్లాడు సాయంత్రానికే దొరికి ఏదో సినిమా కథ లాంటిది చెప్పాడు. ఆఖరిసారి కనిపించకుండా పోయినప్పుడు కూడా రాత్రి లోపల దొరికి నాన్న పులి కథలాగే ఏదో ఒకటి చెప్తాడు అనుకున్నాము. కానీ అతను పూర్తిగా కనిపించకుండా పోయాడు. మేబీ ఆ పిల్లాడు తన మీద ఎవరూ శ్రద్ధ చూపించడం లేదని అలిగి పారిపోయి ఉండొచ్చు అని చెప్తాడు. ఇక మరోవైపు అజయ్ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో అప్పు సుమదత్తో మాట్లాడి వెళ్తుండడం గమనించి ఏంటి నాన్న నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఆయన కార్లో పెట్రోల్ అయిపోయింది అంటాడు. దానికి అజయ్ నిన్నే కొట్టించాని అంటే అప్పుకి ఏం చెప్పాలో తెలియక నర్వస్ గా ఉంటాడు. ఇక అజయ్ అది అర్థం చేసుకుని నేను ఇంటికే వెళ్తున్నాను రండి నాన్న అని కార్లోకి ఎక్కించుకొని ఆ కోతి మన గన్ను లాంటి గన్తో 3 సంవత్సరాల ముందు చనిపోయిందంట, రిపోర్ట్స్ లో అలానే వచ్చాయి, అప్పటికి మనం ఇంకా ల్యాండ్ అమ్మలేదు అని చెప్పేసరికి అప్పు అయితే అది నా గన్ అయిపోతుందా అంటాడు. దానికజే అలా కాదని చెప్పి తర్వాత దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు అప్పు హాస్పిటల్ దగ్గరికి వెళ్లి తనకు కావాల్సిన డాక్యుమెంట్ పేపర్ ని అరిచి తీసుకుని అందులో వేటినో మార్క్ చేసుకుంటూ తర్వాత నోట్ ప్యాడ్ లో హాస్పిటల్ కి వెళ్లాలి అని రాసుంటే దాన్ని టిక్ చేసుకుని కారు తోలుకుంటూ దారిలో వస్తూ ఇంటికి వెళ్లే దారి మర్చిపోయి రోడ్డు పక్కన కారు ఆపి ఏం చేయాలో అనుకుంటున్నప్పుడు ముందర ఒక కోతి ఇతన్నే చూస్తుంటుంది. ఆ టైంలో వెనుక నుంచి ఒక బస్సు వచ్చేసరికి అప్పు ఆ బస్సును ఫాలో చేసుకుంటూ ఇంటికి వెళ్లిపోతాడు. ఇక ఇంటి దగ్గరేమో ఒక ఆయన అప్పు కోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ అప్పుకి అతను ఎవరో గుర్తుండదు. తర్వాత డోర్ తీసుకుని లోపలికి వచ్చాక ఆయన ఓహో ఈ ఫోటో ఇక్కడ తగిలించారా అని మాట్లాడుతూ పక్కకి వెళ్ళినప్పుడు అప్పు ఆ ఫోటోను చూసి 1 నిమిషం మళ్ళీ వస్తానని తన రూమ్ లోకి వెళ్లి అక్కడున్న అదేలాంటి ఫోటోను చూసి అందులో ఉన్న అమృతలాల్ అనే పేరును గమనించి తన దగ్గరున్న నోట్ ప్యాడ్ లో ఆ పేరుతో ఉన్న నోట్ ప్యాడ్ ని తీసుకుని కిందికి వెళ్లి దానిలో ఒక్కొక్క పేజీని తిప్పుతూ ఆ విషయాలన్నీ అతనితో మాట్లాడుతుంటాడు. ఆ టైంలో అజయ్ అపర్ణ ఏమో వేరే పని మీద బయటికి వెళ్ళుంటారు. అప్పుడు అజయ్ అప్పుకు ఫోన్ చేస్తే అతను ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకంటే పక్కన ఎవరన్నా ఉంటే అప్పు ఫోన్ ఎత్తడు. ఇక కొద్దిసేపులు వీళ్ళు నార్మల్ గానే మాట్లాడుకున్నాక ఆ నోట్బుక్ లో ఇతను చూడ్డానికి ఆర్మీ అతనిలా లేడు, అలాగే పాత విషయాలన్నీ మాట్లాడతాడు కానీ అవన్నీ అబద్ధాలే, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలని రాసుంటుంది. దాంతో అప్పుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. కానీ తెలివిగా అతనితో నీకు అరుణాచలంలో ఉన్న జాకబ్ తెలుసని చెప్పావు కదా 1986 ఐపీకేఫ్ లో అనేసరికి అతను అవునంటాడు. కానీ ఐపీకేఫ్ అనేది శ్రీలంకలో ఉంటుంది. దాంతో అప్పు నువ్వు శ్రీలంకలో ఉండి అరుణాచలంలో ఉన్న జేకబ్ ఎలా కలుసున్నావు, నాకెందుకు అబద్ధం చెప్తున్నావు, మర్యాదగా నువ్వు ఎవరో చెప్పు అనేసరికి అమృత్ వెంటనే నేను మళ్ళీ వస్తానని బయటకు వచ్చేస్తుంటాడు. కానీ అప్పు అతన్ని వెళ్ళనివ్వకుండా పట్టుకుంటాడు. తర్వాత వీళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ అమృత్ అప్పుని పక్కకు తోసేసరికి అప్పు అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా మర్చిపోతాడు. ఆ టైంలో అమృత్ అప్పు నోట్ ప్యాడ్ లోని డౌట్ తెప్పించే పేపర్లని చింపేస్తాడు. తర్వాత ఇంటికి అజయ్ అపర్ణ వచ్చేసరికి అమృత్ మేమిద్దరం ఈ ఫోటోను చూస్తూ పాత విషయాలు మాట్లాడుకుంటున్నాం అని కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక మరోవైపు ఇద్దరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ రెస్ట్రిక్టెడ్ జోన్ దాటి ఫోటోలు తీస్తున్నప్పుడు ఒక కోతి చేతిలో గన్ను కనిపించేసరికి ఫోటో తీసి ఆ విషయాన్ని వీళ్ళిప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లకు చూపిస్తారు. తర్వాత ఈ విషయం ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు పర్మిషన్ ఏరియా దాటి ఎందుకు వెళ్లి ఫోటోలు తీసారని అరుస్తారు. కానీ దానివల్లే ఒక కోతి చేతిలో గన్ను ఉందని తెలిసింది కదా అని మళ్ళీ సైలెంట్ అయిపోతారు. తర్వాత గన్ దొరికేంత వరకు ఆ అడవిలోకి ఎవరు వెళ్లకూడదని టూరిజం ని మూసేసి అలాగే ట్రైబల్స్ కి ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తారు. ఇంకా ఆ గన్ను అప్పుది అయ్యుండొచ్చేమో అని అప్పుని పిలిపించి చూపిస్తే అప్పు ఆ గన్ మోడల్ నెంబర్ బట్టి నాది అంటాడు. దాంతో కొంతమంది పోలీసులు ఆ గన్ను అప్పుదే అనుకుంటారు. కానీ కొంతమంది కేవలం మోడల్ నెంబర్ బట్టి అది అతందే అని ఎలా కన్ఫర్మ్ చేస్తామనే డౌట్ ఉంటుంది. ఇంకొంతమందికి అది బొమ్మ తుపాకీ లాగా కనిపిస్తుంటుంది. ఇక మరోవైపు అప్పు ఇంటి దగ్గర ఒక బాక్స్ నిండా అతను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకువెళ్లి ఒక చోట వేసి నిప్పు పెట్టేస్తాడు. ఆ విషయాన్ని అపర్ణ గమనించి అప్పు పక్కకు వెళ్లిపోగానే అందులో ఉన్న పేపర్స్ ని చూద్దామనుకుంటుంది. కానీ అప్పు అక్కడికి వచ్చి ఆ పిల్లని పట్టుకుంటాడు. ఇక అప్పు పేపర్లు కాలిపోవాలి అని ఉంటే అపర్ణ పేపర్లు చూడాలి అని ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ ఒకరినొకరు తోసుకుంటున్నప్పుడు ఇద్దరు పక్కకు పడిపోతారు. ఇక అజయ్ ఫస్ట్ అప్పుని లేపి తర్వాత అపర్ణాన్ని లేపాక అప్పు కిందన పడిపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా మర్చిపోయి వీళ్ళిద్దరిని చూసి మీకు ఏదన్నా గొడవ ఉంటే ఇంట్లో చూసుకోండి, ఇలా బయటంతా గొడవ పడకండి అనేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అపర్ణ మామయ్య ఏదో దాచుతున్నారు అనేసరికి అజయ్ అప్పు పిల్లై మీకందరికీ ఒక క్యూరియస్ క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ నాకు జన్మనిచ్చిన తండ్రి మీరు చూసే దృష్టిలో నన్ను చూడమంటే నేను చూడలేను అనేసి వెళ్ళిపోతాడు. ఇక అపర్ణ అది ఆలోచిస్తున్నప్పుడు ముందర తనకు ఒక తాళం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇంటి దగ్గర పోలీసులు వచ్చి అప్పుని ఎంక్వైరీ కోసం స్టేషన్ కు తీసుకువెళ్తారు. తర్వాత అశోక్ అనే ఆఫీసర్ అప్పుతో మీ గురించి సుమదత్ అంతా చెప్పేశాడు, మీరు చిన్నప్పుడు ఏమేం పనులు చేశారో అన్ని విషయాలు అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ విషయాన్ని శివ అజయ్ కి ఫోన్ చేసి చెప్పి పాత విషయాలన్నీ లాగి నాన్నని ఈ కేసులో ఇరికించాలనుకుంటున్నారు. అసలు సుమదత్ ఏం చెప్పాడో మనకు తెలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుంది, మీరు వెళ్లి అతనితో మాట్లాడండి అనేసరికి అజయ్ సుమదత్ దగ్గరికి వెళ్తే సుమదత్ వీళ్ళతో పోలీసులు విచారణ అయిన తర్వాత నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నాను అని చెప్తాడు. ఇక 3 సంవత్సరాల ముందు ఒకరోజు చాచుని అప్పు చాలా కొడుతుంటాడు. అప్పుడు సుమదత్ వెళ్లి అతన్ని ఆపి చిన్నపిల్లాన్ని ఎందుకు కొడుతున్నావు అనేసరికి అప్పు వీడు చిన్నపిల్లాడా, తాళం వేసిన పెట్టిన పగలగొట్టి అందులో ఉన్న గన్ను తీసుకునొచ్చి ఒక కోతిని చంపేశాడు, ఇలాగే వదిలేస్తే ఇల్లు మొత్తం తగలబెట్టేస్తాడు, ఈడి అమ్మా బాబురాని ఈ విషయం చెప్తాను అనేసరికి సుమదత్ ఇంట్లో వాళ్ళు లేరా అని అడుగుతాడు. దానికి అప్పు ఉంటే నాకు ఈ కర్మ ఎందుకు పడుతుంది, ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, వీడి అమ్మా బాబు హాస్పిటల్ తిరిగేటప్పుడు వీని తీసుకువెళ్లి హాస్టల్లో పడేసి ఉండొచ్చు కదా అని అరుస్తుంటే సుమదత్ ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి తర్వాత ఒక గుయ్యిలోడి కోతిని అక్కడ పూడ్చిపెట్టేస్తాడు. ఆ విషయాన్ని దూరం నుంచి ఒక కోతి చూస్తూనే ఉంటుంది. ఇక సుమదత్ కాళ్ళు చేతులంతా కడుక్కుంటున్నప్పుడు అప్పు ఈ రోజు చాచు బర్త్డే, ఇంట్లో పాయసం చేశారు తీసుకో అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దాంతో సుమదత్ జరిగిందని కప్పిపుచ్చడానికి కావాలనే అప్పు ఇలా చేశాడేమో అనుకుంటాడు. ఇవన్నీ విన్నాక అపర్ణ మరి కావాలని చేయడం లేదని మీకు ఎప్పుడు తెలిసింది అని అడిగితే సుమదత్ తర్వాత గన్ను కనిపించడం లేదని నా దగ్గరకు వచ్చి ఆ రోజు సాయంత్రం ఏమైంది అని అడిగాడు. అలాగే కొన్ని పాత విషయాల్ని నీలంబూర్ కేసు గురించి కూడా అడిగేవాడు. ఇంకా వాళ్ళను కూడా కలిసి మాట్లాడారంట. తర్వాత ఆయన మళ్ళీ వచ్చి అదే అడిగేవాడు. నేను చెప్పిందే చెప్తూ ఉండేవాణ్ణి, కానీ ఎన్నిసార్లు విన్నా మొదటిసారి విన్నట్టే చూసేవాడు. ఒకరోజు విసుగొచ్చి ఎందుకు అడుగుతున్నారని అడిగి చూశాను, కానీ నా మీదే అరిచి వెళ్ళిపోయాడు. అడిగిన దానికి సమాధానం చెప్పలేదంటే చెప్పడం ఇష్టం లేదనే కదా అంటాడు. అది విన్నాక అజయ్ ఆ అడవిలోని కాల్పులకి కోతి చేతిలోని గన్నికి నాన్నకి ఏదైనా సంబంధం ఉందా అని అడిగితే సుమదత్ ఒక తండ్రి గురించి కొడుకు తెలిసింది ఇంతే అన్నమాట అనేసి గమ్ము నిండిపోతాడు. తర్వాత అపర్ణ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అజయ్ వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తుంటాడు. లోపలేమో ఎంక్వైరీ చాలా సేపులు జరుగుతూనే ఉంటుంది. దాంతో అజయ్ కి కోపం వచ్చి పోలీసుల్ని ఇంకా ఎంతసేపులు ఎంక్వైరీ చేస్తారు, ఉన్న కేసులన్నీ ఆయన మీద వేసేయండి అని అరుస్తాడు. అది చూసి శివ అజయ్ ని పక్కకు తీసుకుని వచ్చి అలా పెద్ద ఆఫీసర్ మీద అరిస్తే మనకే ఇబ్బంది అవుతుంది అనేసరికి అజయ్ నాన్న మనలాంటి మామూలు మనిషి కాదని తెలిసిన వాళ్ళలో మీరు కూడా ఒకరు కదా అన్న, అలాంటి ఆయన్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో మనకు తెలుసు కదా అంటాడు. దాంతో శివకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక మరోవైపు అపర్ణ చెత్తలో కాలకుండా మిగిలిపోయిన పేపర్లను తీసుకువచ్చి చూస్తున్నప్పుడు ఒక నోట్ ప్యాడ్ లో 6 బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి, 2 బుల్లెట్లు మిస్ అయ్యాయి అని రాసుంటే దాన్ని చూసి తర్వాత అప్పు రూమ్ కి వెళ్లి చెక్ చేస్తుంటుంది. ఇంకోవైపు పోలీసులు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీ గన్ను కనిపించకుండా పోయిందని తెలిసింది, లేకుంటే అస్సలు తెలిసేది కాదు కదా, పోలీసులకు కూడా గన్ను గురించి తెలియకూడదు అనుకున్నారంటే ఇంతకు మించిన పెద్ద విషయం ఏదో ఉంది, అదేంటో చెప్పండి అనేసరికి అప్పుకి టెన్షన్ ఎక్కువైపోయి బట్టల్లోనే పాస్ పోసేస్తాడు. ఇక అజయ్కి అమృత్ ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నీ కనుక్కున్నాక ఇలాగే మీ నాన్నను ఉంచితే ఆయనకి పానిక్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది,
ఇప్పుడు ఆయన మతిమరుపు గురించి దాచడానికి టైం కాదు అని చెప్పి స్టేషన్కి వస్తుంటాడు. తర్వాత వీళ్ళు అశోక్ దగ్గరికి వెళ్లి అప్పు కండిషన్ మొత్తం చెప్తారు. ఇక అప్పు పరువు పోతుందని హాస్పిటల్కి రాడు కాబట్టి అజయ్ డాక్టర్ అమృత్ ని పిలిపించుంటాడు. ఇక అమృత్ తను ఒక డాక్టర్ అని చెప్పకుండా అప్పుకి మిలిటరీ ఫ్రెండ్ అనే మాతో 2 నెలలకోసారి మాట్లాడుతూ అప్పుని డీల్ చేస్తుంటాడు. ఇక అజయ్ అశోక్ కి అప్పుని మిలిటరీ నుంచి పంపించేసిన మెడికల్ సర్టిఫికెట్ ని చూపించి, ఇవన్నీ నేను కోర్టులో చూపించి మా నాన్నని ఈజీగా బయటకు తీసుకువెళ్లిపోవచ్చు, కానీ మనదంతా ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి ఆలోచిస్తూ ఓపిగ్గా చెప్తున్నాను అనేసరికి అశోక్ కి టెన్షన్ తో బుర్ర బద్దలైపోతుంది. తర్వాత అతను పై ఆఫీసర్ దగ్గరకు వెళ్లి, మనమందరం ఇరుక్కుపోయాము, 3 సంవత్సరాల ముందు మీరు ఉన్నప్పుడే కదా అప్పు పిల్లయ్యకి గన్ లైసెన్స్ రెన్యువల్ చేపించారు అనేసరికి ఆయన అవునంటాడు. దాంతో అశోక్, అప్పు పిల్లయ్య ఒక మతిమరుపు పేషెంట్ అని మిలిటరీ నుంచి అతన్ని పంపించేశారు, అలాంటి ఒక వ్యక్తికి మనము గన్ లైసెన్స్ ఇచ్చాము, అది గనక ఇప్పుడు బయటపడితే ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అన్ని చిక్కుల్లో పడతాయని చెప్తాడు. దాంతో వీళ్ళు అప్పు మతిమరుపు పేషెంట్ అనే విషయాన్ని పూర్తిగా దాచేసి తర్వాత అతన్నేం ఎంక్వైరీ చేయకుండా ఇంటికి పంపించేస్తారు. ఆ టైంలో ఇంట్లో అప్పు రూమ్ లో అపర్ణకి గన్ దొరుకుతుంది. అది చూడగానే ఆ పిల్ల ఫుల్ షాక్ అయిపోతుంది. తర్వాత అప్పు ఇంటికి వచ్చాక అతని రూమ్ లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం చూసి, నా రూమ్ కి ఎవరొచ్చారు అని అరుస్తూ తర్వాత అపర్ణ వైపు చూసి, నాకు తెలిసి నువ్వే వచ్చుంటావు, మర్యాదగా బయటికి పో అని అరుస్తాడు. అప్పుడు అజయ్ అపర్ణను బయట ఉండమని చెప్పి అలాగే వాళ్ళ నాన్నని కామ్గా ఉండమంటే ఆయన, నా రూమ్ డోర్ లాక్ రిపేర్ చేయమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు చేపించలేదు, వెంటనే చేపించు, అడ్డమైన వాళ్ళందరూ నా రూమ్ లోకి వస్తున్నారు అని వచ్చేసరికి అజయ్ సరే చేపిస్తానంటాడు. ఇక బయట అపర్ణతో డాక్టర్, ఆయన గుర్తు పెట్టుకోవడానికి రాసుకున్నవన్నీ చెత్తగా పడుంటే కోపం వచ్చి అర్చుంటాడులే అనేసరికి అపర్ణ, మరి అంత భద్రంగా రాసుకున్నవి ఎందుకు కాల్ చేశారని అడుగుతుంది. దానికి అతను, మేబీ ఆయన అవి మర్చిపోవాలి అనుకుంటున్నారేమో, అందుకనే కాల్ చేసుంటారు అని చెప్తాడు. ఇక లోపల అజయ్ వాళ్ళ నాన్నతో మాట్లాడేసి తర్వాత బయటకు వచ్చి డాక్టర్ను పంపించేశాక అపర్ణాన్ని రూమ్ లోకి తీసుకువెళ్లి, వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను, నువ్వు పెద్ద షెర్లాక్ హోమ్స్ అనుకుంటున్నావా, ఊర్లోని చెత్తంతా ఇంట్లోకి తీసుకుని వచ్చి అందరి ముందర ఆయన్ని విలన్లా చూపించాలి అనుకుంటున్నావా అని అరిచేసరికి అపర్ణ గన్ను తీసుకుని వచ్చి అతనికి చూపించి, ఇది మామయ్య గారి రూమ్ లోనే దొరికింది, మామయ్య గారిని నేను విలన్లా చూపించాలి అనుకోలేదు, కానీ ఆయన తన రూమ్ లోనే గన్ను దాచిపెట్టి ఎందుకు అబద్ధమాడుతున్నాడో తెలియడం లేదు, నేనేం ఈ ఇంటికి వెకేషన్ కోసం రాలేదు, ఈ ఇంట్లో ఒక మనిషిగా బ్రతకడానికి వచ్చాను, ఈ ఇంట్లో అందరితో నాకు సంబంధం ఉంది, అందులో చాచూ కూడా ఉన్నాడు, అందుకే చాచూకి ఏమైందో తెలుసుకోవడానికి ఇలా చేశాను అనేసరికి అజయ్ అదంతా ఆలోచించి, సారీ, తెల్లారి నుంచి పోలీసులు సతాయించి ఇప్పుడు నువ్వు కూడా ఇలా చేసేసరికి కోపం వచ్చి అరిచాను, నీకున్న సందేహాలే నాన్నకు కూడా ఉన్నాయి, ఒకవేళ ఆయన వల్లే చాచూ కనిపించకుండా పోయాడేమోనని ఆయన అనుకుంటున్నాడు, అందుకోసమే అన్ని చోట్లకి వెళ్లి తిరుగుతూ క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు అని చెప్తాడు. అవి విన్నాక అపర్ణకి, ఆయన మర్చిపోవాలి అనుకున్నవి కాల్ చేసి మర్చిపోతున్నారేమో అని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అజయ్తో, మామయ్య గారు ఒకవేళ ఈ కేసును ముందే సాల్వ్ చేసుండొచ్చు కదా, మీరు ప్రవీణ అక్కని హాస్పిటల్కి తీసుకుని వెళ్లిన రోజే చాచూ కనిపించకుండా పోయాడని మీరు చెప్పారు, ఆ రోజు చాచూ బర్త్డే కూడా, కానీ పోలీస్ రికార్డ్స్ లో మరుసటి రోజు కనిపించకుండా పోయాడని ఎలా ఉంది, మీరింకా నా దగ్గర ఏదో దాస్తున్నారు, నిజం చెప్పండి అనేసరికి అజయ్ అసలు విషయం చెప్తాడు. అజయ్ ప్రవీణ ఇద్దరు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక ప్రవీణను ఇంటికాడ దింపేసి అజయ్ రిటర్న్ డ్యూటీకి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చాచూ చనిపోయి ఉంటాడు. అతని పక్కన గన్ను పడి ఉంటుంది. ఇక ప్రవీణ ఏమో షాక్ లో ఉండిపోయి ఉంటుంది. అజయ్ ఆ విషయాన్ని చూసి ఏడుస్తూ ఏం జరిగిందని ప్రవీణని అడిగితే తను అనుకోకుండా జరిగింది, నేను కావాలని చేయలేదండి అని ఏడుస్తుంటుంది. ఇక చాచూ గన్ను తీసుకుని నాకు దొరికింది నేను ఇవ్వను అంటుంటే ప్రవీణ తీసుకోవడానికి చూస్తుంది. ఆ టైంలో వీళ్ళిద్దరూ లాక్కుంటున్నప్పుడు గన్ను పేలి చాచూ చనిపోయి ఉంటాడు. అది విన్నాక అజయ్ చాచూని ఒడిలో పడుకోబెట్టుకుని చాలాసేపు ఏడుస్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసరికి అజయ్ ఈ విషయాన్ని చెప్దామనుకుంటే వాళ్ళ నాన్న, నేను ఏ హాస్పిటల్కి రానో చూపించుకోను, నాకు ఏ జబ్బు లేదు అని వినిపించుకోకుండా అరిచేసి బయటికి వెళ్ళిపోతాడు. వీటి వల్ల అజయ్కి ఏం చేయాలో అర్థం కాక రిటర్న్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ప్రవీణ స్లీపింగ్ టాబ్లెట్లు మింగేసి ఉంటుంది. దాంతో ఉన్న టెన్షన్ చాలవని కొత్త టెన్షన్ పట్టుకుని అతను టెన్షన్ గా ప్రవీణాన్ని తీసుకువెళ్లి కారులో పెట్టి చాచూ గురించి తర్వాత చూద్దామని డోర్ వేసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక హాస్పిటల్లో వాళ్ళు 1-2 టాబ్లెట్లు వేసుకుంటే అది నార్మల్, కానీ ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటే ఇది ఖచ్చితంగా సూసైడ్, పోలీస్ కేసు పెట్టాలి అని మాట్లాడుతుంటే అజయ్ తను ఏదో తెలియక చేసింది, తనకు కీమోథెరపీ జరుగుతోంది అని చెప్పేసరికి డాక్టర్ సరేనని ట్రీట్మెంట్ చేసేదానికి ఒప్పుకొని ప్రవీణ ఏ టాబ్లెట్లు మింగిందో ప్రిస్క్రిప్షన్ తీసుకురండి అని చెప్తుంది. దానికి అజయ్ సరేనని రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రసవ్ ఫోన్ చేసి, బావా అక్క ఎలా ఉంది, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు అంటుంటే అజయ్ ఉన్న కండిషన్ లో అతను ఏం మాట్లాడలేక తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇంటికి వచ్చి టెన్షన్ గా చాచూ ఉన్న రూమ్ లోని టాబ్లెట్లు తీసుకుందాం అనుకున్నప్పుడు
ఆ రూమ్ పూర్తిగా ఎవరో క్లీన్ చేసేసి ఉంటారు. అక్కడ చాచు గాని గన్ను టాబ్లెట్లు ఏవి ఉండవు. ఇక పక్కన రూమ్ లో వాళ్ళ నాన్న భోజనం తినేసి అజయ్తో ఇంట్లోకి కొమ్మలు వస్తున్నాయి, రేపు మనీని పిలు వాటిని కొట్టించేదానికి అని చెప్పేసి పడుకోవడానికి వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని నెలలకి ఇంట్లో ప్రవీణ దిగాలుగా మంచం మీద ఉంటుంది. ఆ టైంలో అప్పు పక్కన చెత్తను కలుస్తుంటాడు. ఆ విషయాన్ని అజయ్ గమనించి అక్కడికి వెళ్తే, అప్పు మార్చి 19న నువ్వు కీమో కోసం మెడికల్ కాలేజ్కి వెళ్ళావు, వాటి డీటెయిల్స్ హాస్పిటల్ రికార్డ్స్ లో ఉన్నాయి. నా పిస్టల్లో 2 బుల్లెట్లు కనిపించడం లేదు. ఒక బుల్లెట్ ఏమైందో సుమదత్తిని అడిగి తెలుసుకున్నాను, మరి రెండో బుల్లెట్ ఎక్కడా? ఇదంతా ఎవరు చేశారో నాకు తెలియట్లేదు, ఇప్పుడు తెలుసుకోవాలని లేదు. ఒకవేళ పొరపాటునే జరిగినా ఇది మాత్రం మర్డర్ కేసే. నా కోడలికి ఇంతకు మించిన దుఃఖాన్ని తట్టుకునే శక్తి లేదు. అలాగే నిన్నొక నేరస్తుడిగా చూసి నేను తట్టుకోలేను. ఎవరికి ఉపయోగపడని ఈ నిజాలు ఈ రోజుతో బూడిదావని. నాకు తెలుసు నా జబ్బు ఎప్పటికీ నయమవదని, కానీ నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కూడా ఒక రకమైన ఫ్రీడమే కదా, మనకు నచ్చిన రియాలిటీలో మనల్ని బ్రతకనిస్తుంది అని చెప్పగానే అజయ్ వాళ్ళ నాన్నని పట్టుకుని ఏడుస్తాడు. ఆ రోజు నుంచి చాచు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అజయ్ శవం ఎక్కడుందో వాళ్ళ నాన్న అడుగుదామనుకుంటాడు, కానీ ఆయనకు సమాధానం గుర్తుండదేమో అని, ఒకవేళ అడిగినా అతనే గతాన్ని గుర్తు చేసినట్టు ఉంటుంది కాబట్టి గమ్మునుండిపోయి ఉంటాడు. ఆ విషయాలన్నీ అజయ్ అపర్ణకు చెప్తాడు. కానీ అప్పు చాచు ఏమయ్యాడని ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని చాచుకి ఏమయ్యిందో తెలుసుకున్నాక ఆ విషయాన్ని బయటపెట్టి ఎవరిని బాధ కలిగించకూడదని మంటల్లో వేసి కాల్ చేస్తాడు. తర్వాత ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి మళ్ళీ చాచు ఏమయ్యాడో అనే బాధతో అతని గురించి ఎంక్వైరీ చేసి ఈ బాధ ఎవరికి ఉండకూడదని మళ్ళీ మంటల్లో వేస్తూ 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 ఉంటాడు. ఇక అప్పు తనకున్న సమస్యని అతనే చూసుకుంటూ చాచు గురించి తన కొడుక్కి బాధ కలిగించకూడదని అతను పడే తాపత్రయానికి అజయ్కి వాళ్ళ నాన్నంటే చెప్పలేని ఇష్టంగా మారిపోయి ఉంటుంది. ఇక ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక అపర్ణ, కుటుంబంలో ప్రతి ఒక్కరిని బాధ్యతగా చూసుకునే ఇంట్లోకి నేను వచ్చాను. ఇప్పుడు మా ప్రయాణం నాగపూర్కి. కానీ నాకు మా వారికి తెలుసు మేం వెళ్తోంది చాచుని చూడడానికి కాదు అని. కానీ జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అప్పు మళ్లీ చాచు గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అక్కడితో సినిమా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, కిష్కింద కాండం మూవీ స్టోరీ. ఇక ఈ మూవీకి ఈ పేరు పెట్టడానికి కారణం, కిష్కింద కాండం అనేది రామాయణంలోని ఒక అధ్యాయం. ఇందులో సీత కోసం జరిగే అన్వేషణతో పాటు కుటుంబ సంబంధాలు, దాచిపెట్టిన నిజాలు మరియు గతంలోని విషయాల ప్రభావం ఉంటుంది. ఇక ఈ మూవీలో కూడా ఒక మిస్సింగ్ కేసు, దాని వెనుక దాగున్న నిజాన్ని కనుక్కునే ప్రయత్నం, కుటుంబ బంధాలు, జ్ఞాపకాలు మరియు రహస్యాలు ఉంటాయి. అందుకోసమే ఈ మూవీకి కిష్కింద కాండం అని పేరు పెట్టారు. ఇక చాలా మందికి ఈ మూవీలో 2 డౌట్లు మిగిలిపోయి ఉంటాయి. మొదటిది, చాచు డెడ్ బాడీ ఏం చేశారని. అది మనం కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అప్పు పేపర్లు తగలబెట్టే చోట మట్టి కొంచెం ఎత్తుగా ఉంటుంది. అదీ కాకుండా ఆయన కేవలం ఆ చోట మాత్రమే పేపర్లను తగలబెడతాడు. ఇంకా ఆ ప్లేస్ ని శివ అమ్మేస్తారా అని అడిగితే ఆయన కోపంగా వెళ్ళిపోయాడు. దాని ప్రకారం ఆయన ఆ ప్లేస్ ని మర్చిపోకూడదని అదే ప్లేస్ లో పేపర్లు తగలబెడుతూ ఉన్నాడు. అంటే చాచు డెడ్ బాడీ మాక్సిమం అక్కడే ఉంటుంది. ఇక రెండవ డౌట్, దీని గురించి ఎంతమందికి తెలుసు అని. ఆ విషయం కేవలం అప్పుకి ఇంకా సుమదత్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే సుమదత్ అజయ్తో ఒక కొడుక్కి తన తండ్రి గురించి తెలిసింది ఇంతే అన్నమాట అని చెప్పిన మాటలో, ఇంకా అజయ్ తన భార్యని హాస్పిటల్లో జాయిన్ చేపించి రిటర్న్ ఇంటికి వచ్చే లోపల డెడ్ బాడీ కనిపించకుండా పోయింది. అంటే ఒకరు ఖచ్చితంగా డెడ్ బాడీని పూడ్చిపెట్టుండాలి, ఇంకొకరు ఇల్లుని క్లీన్ చేసి ఉండాలి. అలా ఎందుకంటే అప్పు సూపర్ హ్యూమన్ ఏం కాదు, అలాగే ఆయన వయసులో కూడా లేడు. ఇంకా ఆయన అజయ్ ఇచ్చినప్పుడు చాలా నార్మల్ గానే ఉన్నాడు, అంటే ఎక్కువ అలసిపోయినట్టు కాకుండా. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఒకవేళ ఆయన బయట పెట్టేసి తర్వాత ఇల్లు క్లీన్ చేసి భోజనం తిన్నాడేమో అని. ఆయన డైలీ రొటీన్ ప్రకారం అలా చేస్తుంటే ఆయన నిద్రపోతాడు, తెల్లారిగిందికి శవం ఎక్కడుందో తెలుసుంటుంది. కానీ అలా జరగలేదు కాబట్టి అప్పటికే పనులన్నీ ముగిసిపోయాయి. దాని ప్రకారం ఒకరే ఆ పని చేసే ఛాన్స్ లేదు. ఇక అప్పు సుమదత్ దగ్గర ఎప్పటికీ ఈ విషయం ఎవరికి తెలియకూడదని మాట తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే సుమదత్ ముందులాగా తర్వాత అప్పు ఇంటికి ఎప్పుడూ రాలేదు. ఒకవేళ అతను అప్పు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళు చాచు డెడ్ బాడీ ఏమైందో తెలియక బాధపడుతుంటే పొరపాటున తను నిజం ఎక్కడ చెప్పేస్తానో ఏమో అని మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాలేదు. అలాగే దీంట్లో కొంతమంది క్లారిటీ రాని విషయం, చాచుని చంపింది ప్రవీణ అని అప్పుకు తెలుసా తెలియదా అన్న విషయం. ఆయన కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ల ప్రకారం ఖచ్చితంగా ఆయనకి ప్రవీణానే చంపిందని తెలుసు. కానీ అజయ్ మెంటాలిటీ బట్టి అతను కేసుని ఎత్తినేసుకుని పోతాడని అతన్ని నేరస్తుడిగా చూడలేక, అలాగే ప్రవీణ చేతిలో పొరపాటును చాచు చనిపోయాడు, ఇక కావాలని కేసుని ఎత్తినేసుకుని భర్త జైలుకు వెళ్లాడని ఆ పిల్లకి బాధ ఎక్కువ అవుతుంది కాబట్టి అలా బాధని ఎక్కువ చేయలేక అప్పు నా కోడలికి నేనింగా బాధని పెంచాలి అనుకోవడం లేదు అని చెప్పాడు.
ఇక ఫైనల్ గా మిగిలిపోయిన ఒక చిన్న డౌట్, కోతులు ఎందుకు విచిత్రంగా చూస్తున్నాయి? ఇక వాళ్ళ జాతిలో ఒక కోతిని చంపేస్తే అవి కోపంగా అలా చూస్తుండొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, కిష్కింధకాండం మూవీ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.